భవానీ కథల ప్రపంచం ఛానల్కి మీకు స్వాగతం. ప్రియతమా నన్ను ప్రేమించు 5వ భాగం. మమ్మీ, తాతయ్య డాడీ ఇంకా ఆఫీస్ నుండి రాలేదేంటి? తాతయ్య ఆఫీస్ 6 గంటలకే అయిపోతుంది కదా అని అడిగింది వైశాలి తల్లి మీనాని. మీ డాడీకి ఈరోజు మీటింగ్ ఉంది. మీ తాతయ్య పనిచేస్తున్న కంపెనీ యాన్యువల్ ఫంక్షన్ 2 రోజుల్లో ఉంది కదా. ఆయన ఆ పనుల్లో ఉన్నారు. మీ డాడీ ఆయన్ని పికప్ చేసుకొని వస్తారు. ముందు నువ్వు భోజనం చెయ్యి అంది మీనా. లేదు మమ్మీ, వాళ్ళొచ్చే వరకు వెయిట్ చేస్తాను అంది. కాసేపటి తర్వాత తండ్రి రామారావుని తీసుకుని వచ్చాడు వైషు తండ్రి మోహన్. ఏంటి తాతయ్య, పనులన్నీ బాగా జరుగుతున్నాయా? దగ్గరుండి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారా అని అదో మాదిరిగా అడిగింది వైషు. ఏంటి సెటైరా? పనులన్నీ ఎలా జరిగాయో ఫంక్షన్ రోజు వచ్చి చూసి చెప్దువులే అన్నారు తాతగారు. నేనా? మీ ఫంక్షన్కా? నో వే అంది. నో వే దెన్ దెర్ ఇస్ ఎ వే చిట్టి. అయినా ఆఫీస్కి వెళ్ళి మీ నాన్నే వస్తున్నాడు. పరీక్షలు కూడా అయిపోయి ఖాళీగా ఉన్నా నీకేంటి ప్రాబ్లం అని అన్నారతను. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అని నేనెదురు చూస్తుంటే నేను ఖాళీగా ఉన్నానంటారా అంది. ఏం అంత చెత్తలా రాసావా? నీ మీద నీకే డౌటా అన్నాడు మోహన్. చూడు మమ్మీ, డాడీ ఎలా అంటున్నారో అని కంప్లైంట్లా చెప్పింది. నువ్వేం బాధపడకు వైషు, నీకు నేనున్నాను అని డైనింగ్ టేబుల్పై భోజనానికి అన్నీ సర్దుతూ, ఏంటండి అలా నిజాలు మాట్లాడతారా ఎవరైనా అని కోప్పడుతున్నట్లు నటిస్తూనే నవ్వుతుంది మీనా. ఆ మాటలకు పెద్దవాళ్ళు ముగ్గురు నవ్వుకుంటుంటే కోపం తెచ్చేసుకొని అలిగినట్లు ముఖం పెట్టి, మీరంతా ఒక్కటే, నేను మీతో మాట్లాడను, నాకేం భోజనం వద్దు అని తన గది వైపు వెళ్ళిపోతున్న వైషుకి ఎదురుగా ఈ ముగ్గురు నిలబడితే, ఏంటి అలక అని అడిగాడు తాత. నేను మీతో మాట్లాడను అంది. అయితే పోట్లాడు అంది మీనా. ఇంకొక మాట అంటే ఏడ్చేసేలా ఉన్న వైషుని చూస్తూ ఆమె దగ్గరకు వచ్చి, మా బంగారు తల్లి కోపంలో భలే ముద్దుగా ఉంటుంది అని హక్ చేసుకున్నాడు తండ్రి. పొండి డాడీ, ఇందాక అలా అని ఇప్పుడు ఇలా అంటున్నారు అంది అలక ఇంకా తీరనట్లుగా. ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చిన నీ మీద మాకు డౌట్ ఉంటుందా? ఇందాక ఏదో సరదాగా అన్నాను అన్నాడు తండ్రి. అంటే అప్పుడు కాలేజీ ఫస్ట్ వచ్చుండకపోతే ఇప్పుడు నా మీద డౌట్ ఉండేదా అని మళ్ళీ అనుమానంగా అడిగింది. అలా నిజాలు సూటిగా అడగద్దన్నానా అన్నాడు తండ్రి సీరియస్నెస్ నటిస్తూ. మళ్ళీ తండ్రి వైపు కోపంగా చూసింది. నా బంగారు తల్లి, నీ మీద డౌట్ పడడం అంటే నా మీద నాకే నమ్మకం లేనట్లురా. నువ్వు మా అందరి ప్రాణానివి, కావాలనే సరదాకి నిన్ను ఆట పట్టిస్తున్నాం అన్నాడు తండ్రి. సరే ఇక భోజనం చేద్దాం రండి, ఆకలి వేస్తుంది అన్నారు రామారావు. ఓహో, ఇప్పుడు ఆకలి గుర్తొచ్చిందా అని సాగదీసింది వైషు. ముందు పదవే అని అటుగా కదిలింది తల్లి. ఆమెను అనుసరించారు మిగిలిన వాళ్ళు. ఐశ్వర్యని తీసుకుని హరిశ్చంద్ర ఇంటికి వచ్చారు కమలాకరం గారు. హాల్లోనే ఉన్న అందరినీ పేరు పేరున పలకరించారు తండ్రి కూతుళ్ళు. ఉభయ కుశలోపరి అయ్యాక, సరే మావయ్య గారు, నేను మంత్రి గారితో పని చూసుకుని వస్తాను అనేసి కమలాకరం వెళ్ళిపోయాడు. పలుకరింపులు అయిపోయాక, అమ్మమ్మ, నీకోసం ఏమి తెచ్చానో చూడు అని ఒక పెద్ద సీసాని తీసి చూపిస్తూ, నీకు కాళ్ళ నొప్పుల సమస్య ఉంది కదా, అందుకని మా ఫ్రెండ్ బ్రదర్ కేరళ వెళ్తుంటే నీకోసమే తెప్పించాను అని ఆ సీసాని జానకికి ఇచ్చింది ఐశ్వర్య. 3 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావమ్మా అంది జానకి. అలానే ఎక్కడుంది అత్తయ్య గారు, ఇంకా వాగుడు ఎక్కువైతేను అంది గీత చిలిపిగా. గీత మాటలు పట్టించుకోకుండా, తాతయ్య, ఈ షాలు మీకోసం అని అందించింది ఐషు. నాకెందుకమ్మా అని అన్నారతను. మీకే అవసరం, ఈ వయసులో కూడా మీరు ఇప్పటికీ ఉదయం 4 గంటలకే లేచి వాకింగ్కి వెళ్తారు కదా, అందుకోసం అని చెప్పి, పెద్దత్తయ్య, చిన్నత్తయ్య, ఈ చీరలు మీకోసం, ఇవి ఒకే మోడల్లో ఉన్న 2 కలర్స్ అని సీతకు గీతకు అందించింది. మరి నాకో అన్నాడు రోహన్. నీకు లేకుండా నా బంగారం, ఇదిగో ఈ బొమ్మలు, చాక్లెట్స్, బుక్స్, డ్రెస్సులు అన్నీ నీకే అని ఇచ్చి పక్కనే ఉన్న అమ్మాయి వైపు తదేకంగా చూసి, యు ఆర్ హనీ రైట్ అంది. అవునని తలూపింది హనీ.
దాంతో జిప్ తీసి ఉన్న ఒక బ్యాగ్‌ని ఆమెకి అందిస్తూ, "నీకోసం నేను సెలెక్ట్ చేసి తెచ్చిన చుడిదార్స్, బ్యాంగిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి నీకు నచ్చితే ఓకే. లేకపోతే వేరే మోడల్ తెప్పిస్తాను" అంది. దాంతో పైనుండే వాటిని చూసిన హనీ వదనంలో దరహాసాన్ని పెంచుతూ, "అంత అవసరం లేదు. ఇవి చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి" అంది. "సో స్వీట్" అంది ఐషు. "అబ్బా! ఇప్పుడే నాకు ఊపిరి అందుతున్నట్లుగా ఉంది" అంది హనీ. "అదేంటి?" అన్నట్లుగా చూసింది ఐషు. "ఈ ఇంట్లో వాళ్లకు మాట్లాడే తీరికే లేదు. నువ్వు వచ్చినప్పటి నుండి గలగలా మాట్లాడుతుంటే బాగుంది" అంది హనీ. చాలా తక్కువ సమయంలో ఆ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పుడే క్రిష్, కిషన్ తప్ప మిగిలిన ముగ్గురు మగవాళ్ళు ఇంటికి వచ్చారు. "పెదమావయ్య బాగున్నారా?" అని రామ్‌ని పలకరించింది ఐశ్వర్య. "ఇప్పటిదాకా బాగానే ఉన్నానమ్మా" అని అన్నారాయన చమత్కారంగా. "పెదమావయ్య, ఇది మీకోసం" అని ఒక పుస్తకాన్ని అందిస్తూ, "రోజూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే మీకు ఇష్టం కదా! అందుకు ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది" అనేసి, "చిన్నమావయ్య, ఇది మీకోసం. మీకు పజిల్స్ అంటే ఇష్టం కదా! అందుకే ఈ పజిల్స్ సెట్" అని శ్యామకిచ్చింది. అక్కడే ఉన్న హరీష్‌ని చూసి, "బావగారు బాగున్నారా?" అని పలుకరించి, "ఈ బిజినెస్ ట్రిక్స్ బుక్ మీకోసం" అని ఇవ్వబోయింది. ఆ బుక్ వైపు, ఆమె వైపు మార్చి మార్చి చూశాడతను. "మీకు ఈ బుక్ అవసరం లేదనేగా మీ ఉద్దేశం? ఆ విషయం నాకు తెలుసు. అయితే ఈ బుక్ మీకోసం కాదు. మీకు బాగా నచ్చిన వారిని గైడ్ చేయాలనుకున్నప్పుడు ఈ బుక్‌ని వారికి ప్రెజెంట్ చేయండి. మీకు శ్రమ తగ్గించడానికే ఈ బుక్" అంది. దాంతో ఆ పుస్తకాన్ని అందుకున్నాడు హరీష్. "ఏదో ఒక రకంగా నీ మాటే అందరూ వినేలా చేస్తావే" అన్నాడు శ్యామ్ ఐషు వైపు చూస్తూ. "నేనా" అని సాగదీస్తూ తనతో తెచ్చిన బ్యాగులన్నింటినీ ఖాళీ చేసేసి, "హమ్మయ్య" అంటూ సోఫాలో కూర్చుంది ఐశ్వర్య. "అరే! నీతో తెచ్చిన బ్యాగులన్నీ ఖాళీ అయిపోయాయి. మరి నీ లగేజ్ ఎక్కడా?" అని అడిగింది గీత. "నాకెందుకు లగేజ్? అక్క ఉందిగా" అంది తమాషాగా. "అక్క చీరలు కడుతుంది. మరి నువ్వు చీరలు కడతావా?" అని అడిగింది గీత. "అమ్మో! చీరలా?" అని ముఖాన్ని బెదురుగా పెట్టి, "అక్క ఉంది అంటే నా ఉద్దేశం నాకేం కావాలన్నా అక్క తెప్పించి ఇస్తుందని. అయినా నా లగేజ్ అదిగో అక్కడ ఉంది" అని ఒక సూట్కేస్‌ని చూపించింది. "నువ్వు నా గదిలోనే ఉండొచ్చు. అది కూడా నీకు అభ్యంతరం లేకపోతే" అని అంది హనీ. "నాకేం అభ్యంతరం లేదు" అని అన్నట్లు, "మీ తమ్ముళ్ళు ఇంకా రాలేదా?" అని అడిగింది హరీష్‌ని. "ఏం? వాళ్ళ కోటింగ్ మిగిలిపోయిందా?" అన్నాడు హరీష్. దాంతో బావగారి వైపు అదోలా చూసింది. "అదే, వాళ్ళకి ఇవ్వవలసిన గిఫ్ట్స్ మిగిలిపోయాయా అని అనబోయాను" అని కవర్ చేసుకున్నాడతను. "అవును" అంది. "సరే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా" అని, "తీసుకెళ్ళు" అన్నట్లుగా హనీ వైపు చూసింది జానకి. అలాగే అన్నట్లుగా చూసి, "రా ఐషు" అని తన కూడా మేడ మీద ఉన్న ఆమె గదికి తీసుకెళ్ళింది హనీ. ఐషు రాకతో హనీ ముఖంలో వెలుగు వచ్చింది అన్నాడు హరిశ్చంద్ర. "అవునవును, ఆ వాగుడికి మనకు తలనొప్పి కూడా" అన్నాడు శ్యామ్ తమాషాగా. దాంతో అక్కడ ఉన్నవాళ్ళు చిన్నగా నవ్వుకున్నారు. రాత్రి 9 అయ్యింది. పెద్దవాళ్ళు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. మేడ మీద గదిలో మాట్లాడుకుంటున్న హనీకి గీత ఫోన్ చేసి, "మీ ఇద్దరూ తినడానికి రండి" అంది. "ఆ వస్తున్నామమ్మా" అని ఫోన్ పెట్టేసి, "తిందాం పద ఐషు" అని చెప్తుంటే హనీ సెల్ మళ్ళీ రింగ్ అయ్యింది. ముఖ్యమైన ఫోన్ అవడం వల్ల, "నువ్వు కిందకు పద, నేను వస్తాను" అనేసి ఫోన్ మాట్లాడుతూ గదిలోనే ఉండిపోయింది హనీ. ఐశ్వర్య మేడమెట్లు దిగుతూ కాళ్లకు అడ్డుపడిన తన చున్నీపై అడుగేసి అదుపు తప్పి మెట్లపై నుండి అమాంతం ముందుకు పడబోయింది. అయితే అప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన క్రిష్ మేడమెట్లు ఎక్కుతూ ఐషుని పడకుండా ఆమె భుజాలు పట్టి ఆపాడు. ముఖం మీద పడుతున్న కురులు, ఆల్చిప్పల్లాంటి నయనాలు, సుతిమెత్తని శరీరంతో అందంగా ఉన్న ఆమెను చూస్తూ, "ఎవరీమె? మా ఇంట్లో ఎందుకు ఉంది?" అని అనుకుంటూ ఆమెను మెట్టు మీద సరిగా నిలుచోబెట్టాడు క్రిష్. ఐషులో తను కింద పడలేదన్న ఆనందం కన్నా క్రిష్ని చూసిన ఆనందం ఎక్కువైంది. దాంతో అతడి నుండి దూరం జరిగి క్రిష్ని పరికించి చూస్తూ, "మీరు మీరు ఫిల్మ్ స్టార్ క్రిష్ కదూ" అంది ఉద్వేగంగా. అవునన్నట్లు తల ఊపాడు.
వావ్! వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. వెరీ నైస్ టు మీట్ యూ. ఐ యామ్ ఐశ్వర్య. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కెన్ ఐ హావ్ ఏ ఆటోగ్రాఫ్ ప్లీజ్? అని దడదడా మాట్లాడేస్తూ ఏదో అనుమానం వచ్చినట్లుగా కళ్ళను మెటకరిస్తూ మీరు మా ఇంట్లో ఎలా? అని అడిగింది. ఎక్స్‌క్యూజ్ మీ, ఇది మా ఇల్లు అన్నాడు క్రిష్ కొంచెం అసహనంగా. ఆ మాటకు ఆమె ఆనందం రెట్టింపు అవుతుండగా, అంటే మీరు హరీష్ బావగారి తమ్ముడా? అక్షయ అక్క మరిదా? అని ఆశ్చర్యంగా అడిగింది. అంటే వదిన చెల్లెలు ఐశ్వర్య ఈమె అన్నమాట. అయినా అలసిపోయి వస్తే ఈ క్వెషన్ బ్యాంక్ ఏంటిరా బాబు! అని అతను ఆమె వైపు అసహనంగా చూస్తున్నాడు. ఓ మై గాడ్! నేనిది నమ్మలేకపోతున్నాను. ఏంటి ఈ షాకింగ్ న్యూసెస్? అది కూడా ఒకే రోజు, ఒకే క్షణంలో. ఒక ఫిల్మ్ స్టార్‌ని నేను కలుసుకోవడం, అందులోనూ అతను నాకు బంధువు కావడం. వావ్! ఇట్స్ రియల్లీ థ్రిల్లింగ్ అని తబ్బిబ్బైపోతూ క్రిష్ గారు ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంది మళ్ళీ. బంధువుని అని నువ్వే అన్నావుగా! అంటే ఇక్కడే ఉంటావు కదా! నేనిప్పుడే ఇంటికి వచ్చాను. ముందు నన్ను ఫ్రెష్ అవ్వనీ అనేసి ఆమె ముందు నుండే తన గది వైపు వెళ్ళిపోయాడతను. క్రిష్‌ని చూసిన ఆనందంలో గబగబా మెట్లు దిగుతూ మరో 3 మెట్లు ఉన్నాయనగా అప్పుడే బయట నుండి ఫోన్ మాట్లాడుతూ ఆమెకు దగ్గరగా వస్తున్న కిషన్‌ని చూసి కెవ్వుమని అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది ఐష్. ఆమె అరుపుకి ఉలిక్కిపడి సెల్‌ని విసిరేశాడు కిషన్. అయినా కూడా ఏం జరిగిందో తెలియని అయోమయంలో ఉంటూనే పడిపోబోతున్న ఐష్‌ని నడుం చుట్టుకున్నట్లుగా పట్టుకొని హలో మిస్ అని అంటున్నా ఆమె పలకడం లేదని ఆమెని చేతుల్లోకి ఎత్తుకొని హాల్లోనే ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు. ఆమె కేకకి డైనింగ్ టేబుల్ దగ్గరున్న అందరూ మొదలయ్యింది అనుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చారు. అక్షయ కంగారు పడుతూ చెల్లెలి ముఖంపై నీళ్లు జల్లి ఐషూ ఐషూ అని పిలిచింది. ఐష్ నెమ్మదిగా కళ్ళు తెరిచి అందర్నీ చూస్తుంటే ఏమైంది ఐషూ? ఎందుకలా అరిచావు? అని అడిగింది అక్క. అక్కా నేను మరి అని అంటూ ఆమెకు ఎదురుగా ఉన్న కిషన్‌ని చూపిస్తూ ఈయన ఫిల్మ్ స్టార్ క్రిష్ కదా! అంది. కాదు నా చిన్న మరిది కిషన్ అంది అక్షయ. కానీ నేను ఫిల్మ్ స్టార్ క్రిష్‌ని ఇప్పుడే ఇక్కడే చూశాను. అతనే ఇతను కదా! మరి కాదంటావేంటి? అంది అయోమయంగా. ఆ ఫిల్మ్ స్టార్ క్రిష్ నా పెద్ద మరిది కృష్ణ అంది. పెద్ద మరిది, చిన్న మరిది అని విని కానీ ఇద్దరూ అని ఐష్ అంటుండగా ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కవలలు. వీళ్ళు ఫారెన్ నుండి వచ్చాక నువ్వెప్పుడూ ఇక్కడికి రాలేదు కదా! అందుకే నీకు తెలియదు. అయితే నిన్ను సర్ప్రైజ్ చేయాలనే క్రిష్ సంగతి నీకు చెప్పొద్దని అమ్మతో అన్నాను అంది అక్షయ. అవునా! ఇద్దరూ కవలలా అని కళ్ళను అల్లార్చింది. సరే పదండి భోజనం చేద్దాం అని కిషన్ నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అయ్యిరా అన్నాడు హరీష్. సరే అని ఐషుని చూస్తూ తన గదికి వెళ్ళిపోయి ఎవర్రా ఆ పిచ్చిది అని క్రిష్‌ని అడిగాడు కిషన్. దాంతో ముసిముసిగా నవ్వుతూ ఏంటి నీకు కూడా దర్శనం అయ్యిందా? అయినా పిచ్చిది ఏంట్రా ఆమె వదిన చెల్లెలు అన్నాడు. అవునా! అందుకే ఇద్దరిని చూసి అలా షాక్ అయ్యింది అనుకొని కింద జరిగింది చెప్పాడు. దాంతో పగలబడి నవ్వి సరే త్వరగా ఫ్రెష్ అయ్యిరా అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు అన్నాడు. సరే అని వాష్రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకొని వచ్చాడు కిషన్. క్రిష్, కిషన్‌తో సహా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏంటి టేప్ రికార్డర్ ఆఫ్‌లో ఉంది అన్నాడు హరీష్. అన్నయ్య మన ఇంట్లో టేప్ రికార్డర్ ఎక్కడ ఉంది? అని అడిగాడు క్రిష్ అయోమయంగా. కళ్ళతోనే ఐశ్వర్య వైపు చూపించాడు అన్నయ్య. ఓహో అనుకొని చిన్నగా నవ్వుకున్నాడు క్రిష్. ఏంటి ఐషు అలా సైలెంట్‌గా ఉన్నావు? అని అడిగింది అక్క. పడిపోయిన మైకం ఇంకా వదల్లేదేమో అన్నాడు రామ్. కాదన్నయ్య వీళ్ళిద్దరినీ చూసిన షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. అందుకే వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉంది అన్నాడు శ్యామ్. ఆ మాటలకు అందరూ నవ్వుకుంటున్నారు. మీకు మీరే ఏదేదో ఊహించేసుకుంటారా? అని సడన్గా అంది ఐష్. ఇంకా ఉంది. వైషు యాన్యువల్ ఫంక్షన్‌కి అటెండ్ అవుతుందా? అటెండ్ అయితే అక్కడ ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అలాగే వైషు, ఐషు ఎవరెవరికి జత అవుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్డేట్‌కి లైక్ కొట్టి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. సరే తదుపరి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.